ఆయన మాటల మనిషిగా కాక చేతల మనిషిగా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. 7 నెలల్లో ఊహకందని అభివృద్ధిని చేసి ప్రతిపక్షాలకు పని లేకుండా చేశారు. శత్రువులు సైతం శభాష్ అనేలా ముందుకు సాగుతున్నారు. పరిశ్రమలను స్వాగతిస్తూ నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం కనకపట్నం ఎక్కడుందో చూడాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా కావాలి అసెంబ్లీ నియోజకవర్గం విద్యాసంస్థలకు నిలయం. ఎందరో మహానీయులు, రాజకీయవేత్తలు, విద్యావంతులను అందించిన పూడమి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్, గ్రావెల్, మట్టి ఇసుక మాఫియాల రాజ్యంగా, అరాచక శక్తులకు అడ్డగా నిత్యం ప్రతికల ప్రచారంలోకెక్కిన కావాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలో దిశ మార్చుకున్న వాయుగుండంలా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి సారథ్యంలో అభివృద్ధి సునామీని సృష్టిస్తుంది. అధికారుల బదిలీతో మొదలు ఎక్కడ అవినీతికి తావులేకుండా పారదర్శకమైన పాలనకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కిన 127 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల కొరల నుండి రక్షించే పనిలో పడ్డారు. ఓ బిల్డర్ మేస్త్రి గోడ కట్టినట్టు, ఓ మొక్కుకు అంటుకట్టినట్టు చాలా జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ మాఫియా భర్తం పడుతున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి రియల్ ఎస్టేట్ మాఫియా 70 కోట్ల రూపాయలు బంపర్ ఆఫర్ కూడా ప్రకటించిందట. అయితే దానిని కాదని మున్సిపాలిటీ, రెవెన్యూ, సచివాలయం శాఖలను సమన్వయం చేస్తూ ప్రభుత్వ భూములను ప్రొటెక్ట్ చేస్తున్నారన్న ప్రశంసలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో నిబద్ధతకు నిలువటద్దంలా కావ్య పనితీరు ప్రతిపక్షాలకు పని లేకుండా చేస్తున్నాయట. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండబిట్రగుంటలో ఆలయ గాలిగోపురం, కోనేరు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి అందరి మన్నలు పొందారు. అలాగే దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమయాత్ర పేరుతో తుమ్మలపెంట రోడ్డులో పాదయాత్ర చేపట్టి రోడ్డు పనులు చేపట్టారు. పట్టణంలో రైల్వే ట్రాక్స్ పై అండర్ పాస్ల బ్రిడ్జ్ల నిర్మాణానికి కూడా పూనుకున్నారు. మరోవైపు పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ సాధనలో తన వంతు పాత్ర పోషించారు. అలాగే జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ కాంట్రాక్టర్గా వేగవంతంగా పనులు పూర్తి చేసి మత్స్యకారు సోదరులు కేరళ, మంగళూరు, గోవా, చెన్నై ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా నియంత్రించడంలో సక్సెస్ అయ్యారు. కావాలి నియోజకవర్గంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతి, గ్రామంలో జరుగుతున్న అంతర్గత రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలను చూస్తుంటే కావాలి కనకపట్నం అయ్యే రోజులు త్వరలోనే రావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.